నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మనతో శివధర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్, డీజీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. వీళ్ళన్నిటిని ఎలా ఎదుర్కొంటారు? లా అండ్ ఆర్డర్ని ఎలా కాపాడతారు? పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే సవాళ్ళతో కూడుకున్నది. డెఫినెట్లీ సవాళ్ళు ఉంటాయి. వాటిని ఒక ఇమాజినేటివ్గా పద్ధతి ప్రకారము చట్ట ప్రకారము మనకున్నటువంటి పరిధిలో వాటిని ఎదుర్కోవటమే మనం చేయదగింది. దానికి మనకు ఉన్నటువంటి ఫోర్స్ని కొంత ఇంకా స్ట్రెంథన్ చేయటం, అంటే ఫోర్స్ సంఖ్య పెంచడం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ కానీ లేకపోతే గస్తీ పెంచడం కానీ ఇట్లాంటివి చేసి తప్పకుండా వాళ్ళ నేరాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ సవాళ్ళు మీరు అంటున్నారు, కొన్ని సైబర్ సెక్యూరిటీ సంబంధించినవి కానీ, సైబర్ నేరాలు కానీ, లేకపోతే ఆన్లైన్ నేరాలు కానీ, లేకపోతే డ్రగ్స్ సంబంధించినవి, నార్కోటిక్స్ సంబంధించినవి కానీ, అవి కొత్త కొత్త నేరాలుగా ఉద్భవించినవి ఈ మధ్యకాలంలో. వాటిని కూడా తప్పకుండా వాటిని ఎదుర్కొనేందుకని ప్రభుత్వం ఆల్రెడీ 2 ముఖ్యమైన సంస్థలు పెట్టింది. ఒకటి మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో ఈ ఈగల్ ఫోర్స్ కానీ, సిఎస్బి కానీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానీ బాగా పనిచేస్తున్నాయి. వాటికి ఇది లాస్ట్ 2 yearsలో వాళ్ళు చాలా స్ట్రెంథన్ చేసింది గవర్నమెంట్. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు, వాళ్ళకి కావాల్సినటువంటి వెహికల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే కావాలనో అవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది ఈ మధ్యకాలంలో. దాంతో వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ 2 సంస్థలు కూడా భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది వీటికి. కాబట్టి వాటిని ఇంకా స్ట్రెంథన్ చేస్తాము. అట్లనే పబ్లిక్ అవేర్నెస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తాము. ఇది మెయిన్ ఛాలెంజ్ అంటున్నారు కాబట్టి పబ్లిక్కి ఈ సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ గురించి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్, ఒక చైతన్యం చేయించాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా టేకప్ చేస్తాం. వాటిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సార్. అక్కడక్కడ మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చాలామంది మా వాళ్ళు కూడా లొంగిపోయారు. వాళ్ళందరినీ కూడా మారిపోండి అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. మీరు డీజీపీగా వచ్చిన తర్వాత మా వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సేమ్ విధానం కంటిన్యూ అవుతుందండి. ఇందులో లాస్ట్ టైం ఏదైతే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు, మన దగ్గరికి ఆత్మసమర్పణ చేసుకుంటున్నారు. సో అదే మేము కంటిన్యూ చేస్తాము, ఆ పాలసీని కంటిన్యూ చేస్తాము. చాలామంది మాకు చెప్పంపుతున్నారు కూడా, మేము వస్తామని చెప్పి. మేము కూడా చెప్పంపుతున్న వాళ్ళకి, మీరు ఏ రూపంగా బయటకు వస్తారో రాండి. మీరు ప్రెస్ వాళ్ళతో కలిసి వస్తారా, లేకపోతే లోకల్ ఆర్డీఓ దగ్గరనో, తహసీల్దార్ దగ్గరనో పోయి కలుస్తారా, లేకపోతే లోకల్ పొలిటీషియన్స్ దగ్గరికి పోయిస్తారా, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తారా, లేకపోతే ఏ రకంగా వస్తారో బయటికి రాండి, కానీ రాండి అని మేము ఒక పిలిపిస్తున్నాము. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఎక్కడ కూడా మనకు వాళ్ళని పూర్తిగా మనలో కలుపుకుంటాము, మన జీవనధారలో కలుపుకుంటాము. వాళ్ళని పూర్తిగా ఒక రకంగా నేరాలు ఏమవుతున్నాయో, వాళ్ళపైన కేసులు ఏమవుతున్నాయో ఆ కేసుల విషయంలో కూడా సానుభూతితోనే వ్యవహరిస్తాము. వాళ్ళకు పోలీసుల నుంచి వేధింపులు అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం ఇంకా ముందు ఆడకుండా ముందుకు రావచ్చు. సార్, కేసుల సంఖ్య, క్రైమ్ రేటు పెరుగుతూ వస్తూ ఉంది. మీరు డీజీపీ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ నేరాల సంఖ్యని ఎట్లా తగ్గించేటువంటి ప్రణాళికతో ఉన్నారు? ఇప్పుడు నేరాలు పెరగడం అంటే అది చాలా ఫ్రీగా మనము కేసులను రిజిస్టర్ చేస్తున్నామని అర్థం అన్నమాట. నార్మల్గా ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని నేరాలని, చిన్న నేరాలని పట్టించుకోకుండా ఏముందులే చిన్న నేరమే కదా అన్నట్టుగా లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది మనం పోలీసు వాళ్ళు. కానీ ఇంకో భయం ఏముండొచ్చు అంటే, ఈ నేరాలు ఇక్కడ నేను ఎక్కువ రిజిస్టర్ చేస్తే నా ఏరియాలో క్రైమ్ పెరిగిందేమో అన్న భయంతో ఆ నేరాలని రిజిస్టర్ చేయకుండా పక్కకు తోసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, అట్లా చిన్న నేరాలను అనుకొని పక్క తోస్తే అది పెద్ద నేరంగా మారిపోతుంది. ఒకటి 2 సార్లు ఒక చిన్న సంఘటన కదా అని చెప్పి వదిలేస్తే ఆ సంఘటన పెద్ద సంఘటన కావచ్చు. అందుకోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయండి కేసులను అని చెప్పి మనం చెప్తున్నాం. ఫ్రీ రిజిస్ట్రేషన్కు సంబంధించి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోతే వాళ్ళు ఇంకొక ఏజెన్సీ దగ్గరికి పోవటము, కోర్ట్స్కి వెళ్ళటము అట్లా చేస్తున్నారు. కాబట్టి అటువంటి అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దాని అర్థం నేరాలు పెరిగినాయని కాదు. శివధర్ రెడ్డి గారు ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు, అది ఏ డిపార్ట్మెంట్లోనే సరే. ఇప్పుడు డీజీపీగా బాధ్యతలు తీసుకుంటే మీరు ఏ ప్రణాళిక సిద్ధంతో ఉన్నారు? అట్లా మనకు ప్రొసీజర్ లాస్ ఉన్నాయి, పీనల్ లాస్ ఉన్నాయి, స్పెషల్ లాస్ ఉన్నాయి, లోకల్ లాస్ ఉన్నాయి. ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి అన్నమాట. ఆ చట్టబద్ధంగా మనం పనిచేస్తే మనం మార్క్ వదిలిపెట్టిపోయినట్టే. దానికి ఏదో కొత్తగా మనం చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా ఈ ఐపీసీ, సిఆర్పిసి, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ పరిధిలో మనం పని చేసుకుంటే చక్కగా పోలీసింగ్ చేసుకోవచ్చు. చాలా గట్టి చట్టాలు ఉన్నాయి, కానీ వాటి సరిగ్గా ఉపయోగించుకోవడంలో కొంత లోపం జరుగుతుంది. ఆ చట్టాలన్నీ ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఒక మంచి మార్కు వదిలిపెట్టినట్టే. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. మీరు డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ డ్రగ్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు? ప్రభుత్వ విధానమే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఈ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలపైన
మీరు అన్నట్టుగా ఉక్కుపాదం ఒప్పుకోవాల్సిందే అని వారు ఇచ్చినటువంటి సూచన, వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పెద్ద ఎత్తున మనం వాళ్ళపైన కేసులు పెడుతున్నాము, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఒక్క తెలంగాణలోనే కాదు, తెలంగాణలో ఎండ్ యూజర్స్ ఉండొచ్చు కాక, అంటే ఆఖరణ ఉపయోగించే వాళ్ళు, పోయి తీసుకునే వాళ్ళు, సేవించే వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సేవించే వాళ్ళ మీద కేసులు పెట్టి సేవించే వాళ్ళను జైల్లో పెడితే లాభం లేదు. ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఇది, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఇది, వాళ్ళని కూడా పట్టుకోవాలన్న ఉద్దేశంతో, ఎక్కడి నుంచి స్మగ్లింగ్ అవుతుందో వాళ్ళని కూడా పట్టుకోవాలన్న ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున ఒక గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి కేసులు బుక్ చేసిండ్రు. వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని కూడా. ఇక్కడ కేసులు బుక్ చేసి అక్కడ వాళ్ళని పట్టుకొని వచ్చిండ్రు. చాలామంది జైల్లో కూడా పెట్టిండ్రు. కాబట్టి ఈ ఈగల్ ఫోర్స్ అయితే మనం దాన్ని నామకరణం చేసినామో ఆ ఫోర్స్ని, అది చాలా బాగా పనిచేస్తున్నది. ఇంకా దానికి తగ్గట్టు దాన్ని బలోపేతం చేస్తుంది అని చెప్పి ఇంతకుముందే నేను చెప్పినట్లు గవర్నమెంట్ అధిక వాళ్ళకు ప్రాముఖ్యం ఇస్తుంది. వాళ్ళ జీతభత్యాలు పెంచింది. 30% అధిక వాళ్ళకు అలవెన్స్లు ఇస్తున్నారు. 30% అధిక అలవెన్స్లు ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి వెహికల్స్ కొత్తవి ఇప్పించిండ్రు. వాళ్ళను కొత్త ఆఫీసులను పెట్టిండ్రు. బాగా గట్టిగా పనిచేసే ఆఫీసులను అందులో పెట్టిండ్రు. తర్వాత వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టూల్స్, ఇంప్లిమెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే విధానం నిర్ణయించిందో వీటిని ఏమాత్రం కూడా సహించకూడదు అని, ఈ డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలని, దానికి అనుగుణంగా పనిచేస్తాం కూడా ముందు కూడా. సార్, అప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి చాలా తేడాలు కనబడుతూ ఉన్నాయి. అప్పుడు పై బాస్ దగ్గర వెళ్ళేటువంటి యాక్సెస్ ఉండేది. ఇప్పుడు ఈ కమిషనరేట్లు మారిన తర్వాత, ఎగ్జాంపుల్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, సిపి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికి యాక్సెస్ దొరకకుండా సాధారణ పబ్లిక్ మా సమస్యలు చెప్పుకోవడానికి పై బాసులు కలవట్లేదు అనేది మొదటి నుంచి ఇది విమర్శల పాలవుతా ఉంది. ఈ విషయంలో మీరేమైనా మార్పులు చేర్పులు తీసుకొచ్చి జిల్లాలలో కానీ కమిషనరేట్లో కానీ ఈజీగా పై అధికారుల దగ్గరికి వెళ్ళేందుకు ఏదైనా కొత్త మార్పులు తీసుకొస్తారా? ఇప్పుడు యాక్సెసిబిలిటీ అనేది చాలా కీలకం. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం అనేది చాలా కీలకం. అది కేవలం ఓన్లీ సీసీ కెమెరాల మీదనో, లేకపోతే నార్మల్ ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మేము పోలీసింగ్ చేస్తామంటే కుదరదు. అది చేయాల్సిందే. కానీ బేసిక్ పోలీసింగ్ని మర్చిపోకూడదు. అందులో ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది బేసిక్ పోలీసింగ్లో ముఖ్యమైన భాగం అది. కాబట్టి మీరు అన్న పాయింట్ నేను దృష్టిలో పెట్టుకుంటాను. తప్పకుండా దానికి టైం ఫిక్స్ చేస్తాము. అది హైదరాబాద్ కావచ్చు, బయట కావచ్చు. మామూలుగా హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు అయితే మధ్యాహ్నం 3 to 5 ఏదో కలవాలి. ఇక్కడ హైదరాబాదే కాదు, మిగతా సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, ఇక్కడ కూడా 3 to 5 అన్నది ప్రజలను కలిసి ఎందుకని పెట్టినటువంటి టైమింగ్ అది. అదేమన్నా అందులో ఏమన్నా అక్కడక్కడ తేడాలు వచ్చినా చూస్తాను నేను. ఒకవేళ కనుక అట్లా ఉంటే మొత్తం ఈ కమిషనరేట్స్ అన్ని కూడా 3 to 5 మధ్యలో కంపల్సరీగా ప్రజలను కలవాల్సి అన్నది ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇబ్రహీంపట్నం ముద్దు బిడ్డగా రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ మెసేజ్ ఏమి ఇచ్చేది ఉంది కానీ, బట్ ఇబ్రాహీంపట్నం మన మండలంలో పెద్దతున్న గ్రామం నాది అయినప్పటికీ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో ఈ రాష్ట్రానికి, నేను పుట్టి పెరిగిన రాష్ట్రంలో నన్ను డీజీపీగా చేయిస్తుందని చెప్పి ముందు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి నా ధన్యవాదాలు. ప్రభుత్వం నన్ను నియమించిన ఏ ఉద్దేశంతో నియమించిందో ఆ ఉద్దేశాన్ని తప్పకుండా బాగా చేసి పోలీసింగ్ని ప్రజలకు చేరువ చేసి పోలీసింగ్ గట్టిగా ఒక ఫార్మిడబుల్ పోలీసింగ్గా మార్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత సందేశం అంటే, ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, పోలీసులు నమ్మండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. ఎక్కడ నుంచి నా ఇన్ఫర్మేషన్ విషయంలో పోలీసులు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్ల సరిగ్గా యాక్ట్ చేయకపోతే మాకు చెప్పండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పి 3 ఆర్గనైజేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసినాము. నార్త్ తెలంగాణ కోసం అని చెప్పి ఒక పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని, సౌత్ తెలంగాణ కోసం ఇంకో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని, మొత్తం రాష్ట్రానికి మొత్తం సంబంధించి ఒక పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ కూడా ఉంది. స్టేట్ లెవెల్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని. దానికి ఒక రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి మీకు పోలీసుల నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు తప్పకుండా వీటికి కంప్లైంట్ చేయండి. మేము కూడా ఉన్నాం, మాకు కూడా కంప్లైంట్ చేయండి. అట్లాగే పోలీసులు కూడా వాళ్ళ విధి నిర్వహణలో పూర్తి సహకారం అందజేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి పోలీసింగ్ ఇంకాస్త పటిష్టపరచాలని డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నిటిపైన దృష్టి పెడతాను. ఏదైతే ప్రజలకు, పోలీసులకు యాక్సెస్ లేకుండా ఈ కొంత గ్యాప్ వచ్చిందో దాన్ని కూడా త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ ప్రాబ్లం లేకుండా చూస్తానంటూ మాత్రం కొత్త డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.